హే గాయ్స్! వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2023లో రిలీజ్ అయిన 'ది లాస్ట్ వోయేజ్ ఆఫ్ డీమీటర్స్' అనే ఒక మంచి థ్రిల్లింగ్ వాంపైర్ మూవీనే చూడబోతున్నాం. మన ఛానల్‌లో ఒక మంచి వాంపైర్ మూవీ చేసి చాలా నెలలే అవుతుంది కదా! అందుకే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వాంపైర్ మూవీతో వచ్చిన. వన్ లైనర్ చాలా షార్ట్‌గా, సింపుల్‌గా చెప్పేస్తా. నడి సముద్రంలో వెళ్తున్న ఒక పెద్ద షిప్‌లో సడెన్‌గా ఎవ్వరికీ తెలియకుండా ఒక వీక్ వాంపైర్ వచ్చేసుంటుంది. వీక్ అని ఎందుకన్నా అంటే అక్కడున్న మనుషుల్ని అది చంపేసి వాళ్ళ రక్తాన్ని తాగేసి మళ్ళీ దాని పవర్స్ దానికి తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎవరు దాన్ని ఆపలేరు. మనుషులందరిని అదే చంపేస్తుంది. అసలు అలాంటి ఒక వాంపైర్ వీళ్ళ షిప్‌లో ఉంది అని తెలియక మన వాళ్ళు ఎలా దాన్ని ఎదుర్కొన్నారు? నడి సముద్రం కాబట్టి ఎటువంటి హెల్ప్ దొరకదు. ఎటువంటి వెపన్స్ ఉండదు. అసలు ఎలా వీళ్ళు ఆ వాంపైర్‌ని ఎదుర్కొన్నారు? లాస్ట్‌గా ఆ వాంపైర్ వీళ్ళని చంపేసిందా? లేదంటే వీళ్ళు ఆ వాంపైర్‌ని చంపేసారా? అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎండింగ్‌లో ఒక భారీ ట్విస్ట్‌తో చెప్పింటారు చూడండి. లిటరల్లీ ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఇదే చాలు అనుకుంటా ఇంక డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళేదానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. అండ్ ఆ కామెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్‌ని కూడా గుద్దేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకునేయండి. ఓపెనింగే 1987లో రొమానియా నుంచి ఇంగ్లాండ్‌కి వెళ్తున్న ఓ షిప్‌ని చూపిస్తారు. ఆ షిప్ పేరే డీమేటర్ అన్నమాట. ఇది ఆ షిప్ గురించి కాదు, ఆ షిప్‌లో ఉన్న క్రూమేట్స్ గురించి అని చెప్పి ఇంగట్లే మూవీని స్టార్ట్ చేస్తే అప్పుడే ఇంగ్లాండ్‌లో ఉన్న కొందరు సోల్జర్స్‌ని చూపిస్తారు. వాళ్ళేదో ఆత్రాత్రంగా పరిగెత్తా చూస్తే ఒక భారీ సైజ్‌లో ఉన్న షిప్ అట్లే క్రాష్ అయిపోయి ఉంటుంది. అండ్ వీళ్ళకి ముందే ఒక సోల్జర్ ఆ షిప్ లోపలికి వెళ్లి ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా లేదా అని చెక్ చేస్తే ఎవరు ప్రాణాలతో లేదంట. కానీ కెప్టెన్స్ లాగ్ బుక్ ఉంటుంది. దాన్ని చూడగానే ఏదో చూసి భయపడిపోయినట్టు వాడి ఫేస్ లో మనకు కనిపిస్తుంది. అంతగా ఏం రాసింది అని చెప్పి వాయినెత్తి చదివితే దీన్ని మీరు చదువుతున్నారు అంటే దీని ఒక వార్నింగ్ గా కన్సిడర్ చేయండి. మేము దాన్ని ఎంతగానో ఆపేందుకు ట్రై చేసినాం. కానీ అది మా షిప్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. బట్ అది ఇంకా ప్రాణాలతోనే ఉంది అంటే మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అన్నట్టు రాసింటారు. అండ్ ఆ షిప్ ఏమో చాలా దారుణంగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆ షిప్ లో అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్స్ అంతా కనిపించేసరికి ఏం జరుగుతుందని అర్థం కాక వాళ్ళే ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంకక్కడ సీన్ కట్ చేసి ఎగ్జాక్ట్ గా అసలు ఈ షిప్ కి ఏమైంది, అసలు ఇదంతా ఏంది అని తెలుసుకోవడానికి ఒక 4 వీక్స్ బ్యాక్ చూపిస్తారు. డ్రాగన్ సింబల్ ఉన్న ఓ పెద్ద బాక్స్ ని ఆ ఊరుని దాటి ఆ కొండను దాటి అంత దూరం నుంచి ఇక్కడ దాకా ఐ మీన్ ఈ హార్బర్ దాకా ఆ ముసలోడు తీసుకొస్తాడు. అప్పుడే మన హీరో క్లెమెన్స్ ని చూపిస్తారు. మన హీరో ఒక డాక్టర్ అన్నమాట. బట్ ఈ హార్బర్ లో ఏం చేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. ఇంకా డిమిటర్ అనే ఆ షిప్ ని చూపిస్తారు. అంత పెద్ద షిప్ కి వీణ అనమాట కెప్టెన్. అండ్ ఆ బుడ్డోడు ఉన్నాడు కదా వాడు వీణ మనవడు అనమాట. బట్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళబోయే ట్రిప్ కి ఓ ముగ్గురు నలుగురు ఎక్స్ట్రా కావాలన్నమాట. ఆల్సో కొంచెం బలంగా ఉండాలి అని చెప్పి మనుషుల్ని ఏరుకుంటా అంటే వాళ్ళ మధ్యలో మన హీరో దూరేస్తాడు. అక్కడున్న వాళ్ళంతా ఒకలా ఉంటే మన హీరో మాత్రం కొంచెం టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని ఉండేసరికి ఆ మనుషుల్ని సెలెక్ట్ చేస్తున్నది ఆ కెప్టెన్ యొక్క అసిస్టెంట్ అనమాట. వాడు మన హీరోని చూసి నువ్వేంటి ఇలా ఉన్నావు అంటే యాక్చువల్లీ నేను డాక్టర్ సో ఇంగ్లాండ్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను. బట్ నేను కొంచెం బలంగానే ఉన్నాను. మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాను అంటే చూడు ఇప్పుడు మాకు కావాల్సింది ప్యాసింజర్ కాదు మాకు ఒక మంచి క్రూమేట్స్ కావాలి. సో నువ్వు అవసరం లేదు అని చెప్పి ఓ మిగతా ముగ్గురు నలుగురిని సెలెక్ట్ చేసుకుని మన హీరోని అక్కడే వదిలేస్తారు. అట్లే ఈ పక్క ఆ డ్రాగన్ సింబల్ ఉన్న ఆ బాక్స్‌ని తెచ్చింటారు కదా! వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఎలా అయినా ఆ బాక్స్‌ని ఆ డిమీటర్ అనే షిప్‌లో ఎక్కించి దాన్ని ఎలా అయినా ఇంగ్లాండ్‌కి పంపించేయాలి అని చెప్పి వాళ్ళనుకుంటున్నారు. బట్ ఆ బాక్స్‌ని ఆ షిప్ లోపలికి కూడా ఎక్కించకుండా మీరే చూసుకోండి అని చెప్పి అసిస్టెంట్ గాడికి చెప్పేసి చెప్పిన దానికన్నా చాలా డబ్బులే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంక సరే అని చెప్పి అన్ని గూడ్స్‌ని ఆ షిప్‌లో ఎక్కిస్తా ఉంటే ఆ డ్రాగన్ సింబల్ ఉన్న ఆ బాక్స్‌ని కూడా ఎక్కించేటప్పుడు అప్పుడే ఆ గుండోడు ఆ సింబల్‌ని చూడగానే వెంటనే ఆ తాడుని వదిలేస్తాడు. ఎగ్జాక్ట్‌గా దాని కిందే ఆ బుడ్డోడు ఉన్నాడు. ఐ మీన్ ఆ కెప్టెన్ మనోడు ఎక్కడ అది వాడి మీద పడిపోద్దేమో అని చెప్పి పరిగెత్తా వచ్చి ఒక్కసారిగా వాడిని కాపాడేసరికి జస్ట్ మిస్‌లో వాడు బతికిపోయినాడనే చెప్పొచ్చు. దాన్ని చూసిన మన కెప్టెన్ ఎవర్రా ఆ గుండోడు తరిమేయండ్రా వాడిని అంటే మీకు మీకు ఆ డ్రాగన్ సింబల్ గురించి తెలీదు. నాకు తెలుసు. ఇది మంచి శకునం అయితే కాదు. మీ డబ్బు వద్దు, మీ దరిద్రము వద్దు అని చెప్పి వాడక్కడి నుంచి ఏదేదో చెప్పేసి వెళ్ళిపోతాడా? మనోళ్ళకి అర్థం కావట్లేదు. సర్లే వయసైపోయింది కదా! చిప్పు దొబ్బింటుంది అని చెప్పి వాడిని వదిలేసి మన హీరోకి థాంక్స్ చెప్పి సరే మనోడు కాపాడినాడు కదా! సో మనోడిని కూడా ఆ షిప్‌లోకి ఎక్కడానికి అలౌ చేస్తారు. ఇంక ఎక్కించాల్సిన సరుకు మొత్తం ఎక్కించినాక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతున్నట్టు చూపించి అట్లే లాంగ్ షాట్ లో చూసుకుంటే ఆ డ్రాగన్ సింబల్ ఉన్న బాక్స్ ని ఎక్కించినారు కదా వాళ్ళు ఆ షిప్ ని చూసి దేవుణ్ణి ప్రే చేసి వీళ్ళను ఎలా అయినా దేవుడే కాపాడాలి అన్నట్టు చెప్తారు. ఇంక అట్లే ఆ షిప్ లో ఉన్న మన హీరోని చూసుకుంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ బుడ్డోడు వచ్చి నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ నాతో రండి అలా ఈ షిప్ ని తిప్పి చూపిస్తా అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు వాడితో వెళ్తే ఫస్ట్ లోనే ఓ కుక్క కనిపిస్తుంది. అది వాడికి చాలా ఫేవరెట్ అయిన కుక్క అంట. పేరు హక్. ఆ తర్వాత వాళ్ళు పెంచే కోళ్ళు మేకలు పందులు అని చెప్పి వాటన్నిటిని చూపించిన తర్వాత
అక్కడే ఉన్న ఓ కిచెన్‌ని కూడా చూపిస్తారు. వీడే వీళ్ళందరికీ ఒక కుక్ అన్నమాట. అలా ఒక్కొక్క రూమ్‌గా ఆ బుడ్డోడు మన హీరోకి చూపిస్తంటే, అట్లే ఈ పక్క మన కెప్టెన్‌ని చూసుకుంటే జరిగిన విషయాలన్నిటిని ఆయన లాగ్ బుక్‌లో ఒక్కొక్కటిగా రాస్తుంటాడు. లైక్ పలానా రోజు బయలుదేరినాము, ఇంత సరుకు ఎక్కించుకున్నాము, ఇన్ని రోజులు ట్రావెల్ చేయబోతున్నాము, ఈ షిప్‌లో నాతో పాటు నా మనవడు, నా అసిస్టెంట్, ఒక చెఫ్ అండ్ ఒక డాక్టర్ అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు అని చెప్పి మొత్తం 9 మంది ఉన్నామని చెప్పి అన్నిటిని ఎగ్జాక్ట్‌గా రాస్తుంటాడు. ఇంక అదంతా రాయేసి బయటొచ్చి సైలెంట్‌గా నుంచుంటే, అట్లే ఆ క్రూ మెంబర్స్‌ని, ఆ బుడ్డోడిని వాళ్ళందరిని చూపిస్తారు. వాళ్ళందరూ ఆడుతూ, పాడుతూ అని చెప్పి హ్యాపీగా ఉంటాంటే, మనోడు మాత్రం సైలెంట్‌గా ఉండేసరికి, అప్పుడే ఆ అసిస్టెంట్ గాడు దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడిగితే, యాక్చువల్లీ ఇదే అంట వాయన చేయబోయే లాస్ట్ ట్రిప్. ఆ తర్వాత వాయన రిటైర్డ్ అయిపోయి ఐర్లాండ్‌లో ఓ మంచి ల్యాండ్ కొనేసి, అక్కడే వాయన మనవడితో అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాడంట. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ షిప్ గురించి, రూట్ మ్యాప్స్ గురించి, ఈ కన్సైన్‌మెంట్ గురించి అంతా నీకే చాలా బాగా తెలుసు కాబట్టి, నువ్వే ఈ షిప్‌ని తీసేసుకొని, నువ్వే కెప్టెన్‌గా మారిపోయి, నువ్వే వీటన్నిటిని చేసుకొని సంపాదించుకొని చెప్పేసరికి, వాడు ఒక సెకండ్ సంతోషపడ్డా, ఇంకో పక్క లైట్‌గా బాధ కూడా పడతాడు. ఎంతైనా ఇన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన కెప్టెన్ రిటైర్డ్ అయిపోతున్నాడు కదా! అట్లే కింద డ్రాగన్ సింబల్ ఉన్న ఆ బాక్స్‌ని చూపించిన తర్వాత, అదే షిప్‌లో ఉన్న మిగతా క్రూమేట్స్‌ని చూసుకుంటే, కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి పనుకుంటే, వాళ్ళ పక్కనే ఎలుకలు వెళ్తా ఉంటుంది. అండ్ వాడి మీదే ఎలుక వెళ్తా ఉంటుంది. సో, ఎలుకలు ఎక్కువున్నాయని చెప్పి అర్థమవుతుంది. అండ్ ఆ డ్రాగన్ సింబల్ ఉన్న ఆ బాక్స్ దగ్గర కూడా కొన్ని ఎలుకలు వచ్చింటే, అప్పుడే దేన్నో చూసి ఆ ఎలుకలే భయపడుతున్నట్టు చూపిస్తారు. ఇంక అక్కడ సీన్ కట్ చేసి మన వాళ్ళని చూసుకుంటే, సరే అని చెప్పి వాళ్ళందరూ కలిసి తింటాంటారు. ఇంకా ఈ ప్రయాణం ముగిసాక వీళ్ళు తీసుకెళ్తున్న సరుకుకి కొంచెం ఎక్స్‌ట్రాగా బోనస్ వస్తుందంట. అది కెప్టెన్‌కి మాత్రమే కాదు, మిగతా క్రూమేట్స్ అందరికీ వస్తుంది. ఇంక్లూడింగ్ మన హీరోకి కూడా. సో, ఆ డబ్బుతో వాళ్ళేమేం చేస్తారు అని చెప్పి వాళ్ళందరూ చెప్తాంటే, అప్పుడే కింద కోళ్ళు, మేకలు, పందులు అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి కదా! అవి ఒక్కసారిగా అరుస్తున్నట్టు సౌండ్ వినిపించేసరికి, దాన్ని చూసి ఈ కుక్క మురుగుతుందో లేదో, ఏమైనా అయిందేమో అని చెప్పి వెంటనే ఆ బుడ్డోడు కిందకెళ్ళి చూస్తే, ఏదో తేడా కొట్టి మన హీరో కూడా వాడి వెనకాలే వెళ్లి చూస్తే, వాడు ఆ ప్లేస్‌ని చూసేసి ఏదో లైట్‌గా భయపడుతున్నాడు. ఎందుకు అరుస్తున్నాయో తెలియట్లేదు అంకుల్ అంటంటే, సరే సర్లే వెదర్ చేంజ్ అవుతుంది కదా! మేబీ తుఫాన్ వచ్చేలా ఉందేమో, వీటికి ఇవన్నీ ముందుగానే తెలిసిపోతుంది కదా! అందుకే లైట్‌గా భయపడుతుంది. ఆ క్లాత్ ఎత్తుకో కప్పేద్దామని చెప్పి వాటన్నిటిని కప్పేసిన తర్వాత, ఇంకేదో లైట్‌గా మనోడికి అనిపించేసరికి, నువ్వు వెంటనే వెళ్లి కెప్టెన్‌కి ఈ విషయం చెప్పు అని చెప్పి మనోడు లోపలికెళ్లి చూస్తే, ఆ కార్గో ఏరియా ఉంది కదా! ఐ మీన్ వాళ్ళు తెచ్చే సరుకంతా ఓ ప్లేస్‌లో స్టోర్ చేసుంటారు కదా! దాన్నే కార్గో అంటారనమాట. ఇంకా ఆ ప్లేస్‌లో వెతుక్కుంటా వెళ్తాంటే, అప్పుడే వీళ్ళు స్టార్టింగ్ సీన్‌లో డ్రాగన్ సింబల్ ఉన్న ఓ బాక్స్‌లో పెట్టింటారు కదా! అది ఓపెన్ అయిపోయి దానిలో నుంచి ఏదో కొద్దిగా మట్టి పడింటుంది. ఏం మట్టి ఇది అని చూసంటే, అప్పుడే ఆ మట్టి లోపల ఒక అమ్మాయి కనిపించేసరికి వెంటనే దాన్ని మోసుకొచ్చేసి జరగండి, జరగండి అని చెప్పి పనుకోబెట్టి చూస్తే, తను ఆల్మోస్ట్ అన్‌కాన్షియసే అయిపోయింది. సరే అని చెక్ చేసి చూస్తే మేబీ ఇన్ఫెక్షన్ అయిందేమో, సో వెంటనే తనకు బ్లడ్ ఎక్కించాలి అని చెప్తాంటే, అప్పుడే అక్కడికొచ్చిన అసిస్టెంట్ గాడు మేబీ తనకేమైనా ఇన్ఫెక్షనో, వైరసో, రాబీసో లేదంటే ఆ ఎలకల వల్ల ఏదైనా కొత్త రోగం వచ్చిందేమో, దానివల్ల మనం ఎక్కడైనా అఫెక్ట్ అయిపోయి మనం చనిపోతే ఎలా అంటే, అలా ఏం లేదు, మనం ఎలా అయినా తనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మనోడు తన బ్లడ్‌ని ఎక్కిస్తంటే, ఆ కెప్టెన్ కూడా మన హీరోకే సపోర్ట్ చేస్తాడు. చూడు ఇదే నా లాస్ట్ ట్రిప్. నేను ఉన్నంత కాలం ఏ ప్రాణం పోలేదు. ఈ రోజు కూడా ఏ ప్రాణం పోకూడదు. డాక్టర్ మీకు ఏమేం కావాలో చెప్పండి. మేము దానికి ఏర్పాటు చేస్తామని చెప్పేసరికి మనోడు సరే అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. అట్లే కింద ఆ కార్గోలో ఆ డ్రాగన్ సింబల్ ఉన్న బాక్స్‌ని చూసుకుంటే, దాంట్లో నుంచి ఏదో ఒక వియర్డ్ క్రియేచర్ బయటికొచ్చి, ఆ అమ్మాయి యాక్చువల్లీ ఒక సంచి లోపల ఉండింటుందనమాట. సో, ఆ సంచినే చూస్తున్నట్టు చూపిస్తారు. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే, మనోడు వాడి బ్లడ్‌నే ఎక్కించింటాడు కదా! సో, టెంపరేచర్, బీపీ, పల్స్ అని చెప్పి ఇలా అంతా చెక్ చేస్తంటే, అప్పుడే ఆ ప్లేస్‌కి ఆ బుడ్డోడొచ్చేసరికి, "నాన్న కాసేపు ఈ అమ్మాయిని చూసుకుంటావా? ఇన్ కేస్ తన్ని ఎవరైనా చూడ్డానికొస్తే, వెంటనే వెళ్లి మీ తాతకి చెప్పేయి. అదే తను కాన్షియస్‌లోకొస్తే, వెంటనే నాకొచ్చి చెప్పు" అని చెప్పి మనోడిని అక్కడే కూర్చోబెట్టేసి మన హీరో పైకి వెళ్తాడు. అక్కడ షిప్ నడుపుతున్నాడు కదా! వాడి పేరు వోల్గా. మన హీరో వాని దగ్గరికి వెళ్లి, "మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను చూసుకుంటాను" అని చెప్పేసరికి, వాయన ఒక టెలిస్కోప్ ఎత్తుకొని మన హీరోతో మాట్లాడుతూ, "మనం వెళ్తున్న దారి కరెక్టేనా? దారిలో ఏదైనా అడ్డంగాలున్నాయని" చెప్పి చుట్టూ చూసుకుంటా వస్తాంటే, అప్పుడే ఇలాంటి ఒక భయంకరమైన రూపం కనిపించేసరికి, టక్కన దాన్ని దింపేసి చూస్తే ఇప్పుడు అక్కడ కనిపించదు. అండ్ వాయన మాటలు కూడా వినిపించకపోయేసరికి, "ఏమైందా?" అని చెప్పి మన హీరో నిదానంగా వచ్చి చూస్తే, టక్కని చెప్పి వెనక నుంచి వచ్చి మనోడినే ఓ సెకండ్ భయపెట్టేస్తాడు. "యో ఏమైందియా? ఎందుకిలా సైలెంట్ అయిపోయినావంటే, మనం కాకుండా ఇంకెవరో ఈ బోట్‌లో ఉన్నారు. ఎలా అయినా మనం వాళ్ళని కనిపెట్టాలి అని చెప్పి ఏమో దెయ్యం పట్టినట్టు నడుచుకుంటా వెళ్ళిపోతాడు. అట్లే కింద ఆ కార్గో ఏరియాలో ఆ కుక్కని చూసుకుంటే దానికి ఏదో కనిపించేసినట్టుంది. సో గట్టి గట్టిగా అరుస్తంటే ఆపోజిట్‌లో ఆ క్రియేచర్‌ని చూపించరు. బట్ దాని నీడ దగ్గరికి వస్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఒక్కసారిగా దాని సౌండ్ ఆగిపోద్ది. ఆ తర్వాత ఏదో తీసుకుందామని చెప్పి ఆ చెఫ్ కిందకొచ్చి చూస్తే ఆ కుక్క చాలా దారుణంగా చనిపోయింది. ఆల్సో వీళ్ళ యొక్క కోళ్ళు, మేకలు, పందులు అని చెప్పి అవన్నీ చాలా దారుణంగా చనిపోయినాయి.
ఇంకా ఆ విషయాన్ని మిగతా వాళ్ళందరికీ చెప్పేసరికి ఎవరైతే ఈ విషయాన్ని చేసినారో మర్యాదగా ముందుకొస్తే మీకే మంచిది అని చెప్పి కెప్టెన్ వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తంటే అప్పుడే అక్కడ ఇద్దరు రష్యన్స్ ఉంటారు. వాళ్ళలో ఒకడు కెప్టెన్ ఇలాంటి విషయాలంతా మేం చేయలేదు. మేబీ కొత్తగా వచ్చింది కదా! ఆ అమ్మాయి ఏమైనా చేసేందుకు ఛాన్స్ ఉందేమో అంటే, ఒరేయ్! ఆ అమ్మాయి ఇంకా కళ్ళే తెరవలేదురా! అలాంటప్పుడు ఇవన్నీ ఎలా చేస్తుందిరా అంటే, అంటే ఆ అమ్మాయి బ్యాడ్ లక్ తెచ్చింది. ఆ అమ్మాయి వల్లే ఇదంతా జరిగింది అంటంటే, ఎంతైనా మనోడు చదువుకున్నోడు కదా! సో, ఈ బ్యాడ్ లక్ అంతా నమ్మకుండా చూడండి ఈ పంది చనిపోయినట్టు లేదు. ఎవరో దీన్ని కొరికి చంపేసినట్టు ఉన్నారు. సో, ఇంత దారుణంగా ఎవరు కొరికారో వాళ్ళని కనిపెట్టాలి అంటంటే, మధ్యలో కెప్టెన్ చూడు డాక్టర్ ఇన్ కేస్ ఇది రాబీస్ అయితే అది మనకు స్ప్రెడ్ అయ్యేందుకు ఛాన్స్ లేదు కదా! అంటే, లేదు లేదు కెప్టెన్ ఇన్ కేస్ అవి మనల్ని కరిస్తే మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఉంటే స్ప్రెడ్ అవ్వదు అని చెప్పేసరికి, సరే సరే ఇవి ఉన్నా కూడా మనం ఏం చేయలేము. రేపు వాటర్‌లో పడేయండి అని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఆ రష్యన్ గాడేమో మన హీరోని చూసి నాకెందుకో ఆ అమ్మాయి పైన నీ పైనే డౌట్ వస్తుందిరా అంటంటే, అప్పుడే మనం ఇంతసేపు ఆ ఓల్గా అనే వ్యక్తిని చూసినాం కదా! వాడు బిత్తరపోయినట్టున్నాడు. సో, ఈ విషయాన్ని చేసింది మనుషులు కాదు ఇంకేదో ఇదే షిప్‌లో ఉంది అంటాడు. ఇంకా అట్లే ఆ రోజు నైట్ ఆ అమ్మాయిని చూసుకుంటే తన బాడీ ఏదో ఒకలా అవుతుంది. సో, తను సఫర్ అవుతాంటే అదే షిప్‌లో ఉన్న ఆ క్రియేచర్ కూడా ఏదో సఫర్ అవుతున్నట్టు చూపిస్తారు. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే చనిపోయిన ఆ జంతువులన్నిటిని సముద్రంలో పడేస్తంటే అప్పుడే ఆ బుడ్డోడి ఫేవరెట్ డాగ్ ఉంది కదా! దాన్ని కూడా పడేస్తంటే దాన్ని చూసేసి వాడు పరిగెత్తా వెళ్లి ఏడ్చుకుంటా కూర్చునేసి నా వల్లే ఆ డాగ్ చనిపోయింది. నేను అక్కడే ఉండింటే అది చనిపోయి ఉండదు అని చెప్తాంటే నీ వల్ల కాదులేరా అని చెప్పి మనోడు ఓదారుస్తుంటాడు. ఆ తర్వాత మన హీరో అండ్ లాస్ట్ నైట్ మన హీరో ఒకడితో ఉన్నాడు కదా! వోల్గా వాళ్ళిద్దరూ అదేదో కడతాంటే అప్పుడే ఆ వోల్గా భూమాత ఆక్రోషంగా ఉంది. అందుకే మన క్లైమేట్ ఇంత త్వరగా చేంజ్ అయిపోయింది అంటే మన హీరో ఏమో అలా కాదురా పిచ్చోడా ఆల్రెడీ ఓ 2 డేస్ నుంచే వెదర్ కొంచెం చేంజ్ అవుతున్నట్టే ఉంది. అందుకే ఈ రోజు గాలి భారీగా వీస్తుంది అన్నట్టు వాడు కొంచెం నమ్మకంతో చెప్తాంటే మన హీరో ఏమో సైంటిఫిక్ గా చెప్తాంటాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ షిప్ లో మనం మాత్రమే కాదు మనతో పాటు ఇంకెవరో ఉన్నారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఆ రోజు రాత్రి నీ కళ్ళని చూస్తేనే నాకే అర్థమైంది నువ్వు కూడా ఆ క్రియేచర్ ని చూసినావని. మేబీ మన హీరో కూడా నిజంగానే ఆ క్రియేచర్ ని చూసినాడేమో బట్ మనకు చూపించలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చూసుకుంటే వీళ్ళు స్టార్టింగ్ సీన్‌లో ఎలా అయితే ఆ అమ్మాయిని చూసినారో సేమ్ ఇప్పటికి అలానే ఉంది. ఎటువంటి ఇంప్రూవ్‌మెంటు లేదు. బట్ అప్పుడప్పుడు ఫీడ్ అని చెప్పి ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటుంది. బట్ దానికి అర్థం ఏంటి? అసలు ఏం చెప్పొసని చెప్పి వీళ్ళకే అర్థం కావట్లేదు. ఇంక అట్లే నైట్ టైమ్ చూసుకుంటే మన హీరో కూడా పనంతా ముగించుకొని వెళ్తాంటే అప్పుడే ఆ చెఫ్ గాడు ఏదో పిచ్చి పట్టినట్లా కూర్చుంటాడు. ఏమైందిరా అంటే మన షిప్‌లో ఏదో తేడా కొడుతుంది. దాన్ని నువ్వు గమనించినావా అంటే ఓరి నాయనా నువ్వు కిచెన్ నుంచే బయటికి రావు. నువ్వేం గమనించేసినావురా అంటే మన షిప్ మొత్తం ఎప్పుడు చాలా ఎలకలు ఉండేవి. బట్ ఇప్పుడు చూడు ఒక్క ఎలకంటే ఒక్కటి కూడా లేదు. ఏదో తేడా కొడతాంది అని చెప్పేసరికి సరే సర్లే నువ్వు వెళ్ళు మళ్ళీ చూసుకుందామని చెప్పి మన హీరో వాడిని పంపించేసి మనోడు వచ్చేస్తాడు. ఈ రోజు నైట్ షిఫ్ట్ ఆ రష్యన్ గందనమాట. సో వాడు కూర్చుంటే అప్పుడే అటు సైడ్ నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి ఏంద్రా వీళ్ళు ఈ టైంలో ఆడుకుంటున్నారు అని చెప్పి నిదానంగా నడుచుకుంటా వచ్చేస్తే అక్కడున్న ఆ చెక్కలంతా పగిలిపోయింటుంది. యాక్చువల్లీ దీని కిందే ఆ కార్గో ఉందన్నమాట. ఎవరో ఇరక్కొట్టినట్టున్నారు. సరేలే రేపు చూసుకుందాంలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే ఎవరో మూలుగుతున్నట్టు సౌండ్ వినిపించేసరికి ఈ టైంలో ఎవర్రా అని చెప్పి నిదానంగా ఆ ప్లేస్‌కెళ్ళి చూస్తే అప్పుడే ఆ క్రియేచర్ అక్కడి నుంచి నిదానంగా పాక్కుంటా వస్తుంటుంది. రష్యన్ గదా! కొంచెం మొరటోడే అనమాట. సో ఒక కత్తెత్తుకొని దాన్ని చంపేద్దామని చెప్పి దగ్గరికెళ్తంటే టక్కన అది ఒక్కసారిగా వీడి మీదకే దూకేసి వాడి గొంతే కొరికేసరికి అంతే వాడి కింద పడిపోతాడు. వాడి కత్తి వాడికన్నా దూరంగా పడిపోయి ఉంటుంది. నిదానంగా దేక్కుంటా వెళ్లి ఆ కత్తిని ఎత్తుకుందామని చెప్పి ట్రై చేస్తంటే టక్కున ఆ క్రియేచర్ వాడి కాలు పట్టి లాగేసి మళ్ళీ గొంతు కొరికి వాడిని అక్కడే చంపేస్తుంది. దాని చెయ్యి సైజే వాడి తల సైజ్ అంత ఉంది. ఇంకా వాడి రక్తం మొత్తం తాగినాక బ్యాక్‌గ్రౌండ్ లో మ్యూజిక్ అట్లే రైజ్ అవుతుంది చూడండి. అది కూడా అట్లే బలంగా లేచి నించుంటుంది. ఆ సౌండ్ విన్న మన హీరో పరిగెత్తి ఆ ప్లేస్‌కి వచ్చి చూస్తే వాడి బాడీ లేదు, ఆ క్రియేచర్ లేదు. జస్ట్ ఆ కత్తి మాత్రం కనిపించేసరికి వెంటనే పరిగెత్తి వెళ్లి ఆ బెల్లుని కొట్టి మిగతా వాళ్ళందరిని పిలుస్తంటే బట్ అది మాత్రం సైడ్‌లో సైలెంట్‌గా కూర్చొని తింటున్నట్టు చూపిస్తారు. ఇంక అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే వాడు కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళందరికీ తెలిసిపోతుంది. బట్ వాడు చనిపోయినాడా? లేదంటే దూకేసినాడా? లేదంటే ఏమైపోయినాడు అని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడి బాడీనే కనిపించట్లేదు. మేబీ తాగేసి సముద్రంలో పడిపోయింటాడా అంటే లేదు. వాడి రక్తపు మరకలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాడు తాగేసి పడిపోయేందుకైతే ఛాన్స్ లేదు. ఆల్సో నేను చనిపోయిన అన్ని జంతువుల్ని చెక్ చేసి చూసి ప్రతి జంతువుకి ఎగ్జాక్ట్ గా దాని మెడ భాగంలోనే ఏదో దాన్ని కరిచి చంపేసింది. సో ఖచ్చితంగా ఈ బోట్ లో మనమే కాకుండా ఇంకెవరో ఉన్నారు అని చెప్తాను. అంటే కరెక్ట్ గా అదే టైంకి ఇన్ని రోజులు అన్‌కాన్షియస్‌లో ఉండింది కదా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఆత్రాత్రంగా పరిగెత్తి వచ్చేసి వాడి షిప్‌లో ఉన్నాడు. ఎలా అయినా వాడిని ఈ షిప్ నుంచి బయటికి తరిమేయాలి అని చెప్పి ఓ అరుసంటే మన హీరోనే ఫస్ట్ దాన్ని కామ్ డౌన్ చేస్తాడు.
ఇప్పుడు చెప్పు నువ్వేం చెప్పాలనుకున్నావు అని అడిగితే, అప్పుడు తను ఒక భారీ విషయాన్ని చెప్తుంది చూడండి. మనం స్టార్టింగ్ సీన్‌లో ఓ పెద్ద కొండను చూసినాం గదా! దాని వెనకాల ఓ ఊరుందంట. ఆ ఊరికి చెందిన అమ్మాయే అంట ఈ అమ్మాయి. బట్ అదే ఊర్లో కొండల పైన ఒక భయంకరమైన క్రియేచర్స్ ఎన్నో ఏళ్లుగా ఉందంట. దాన్నే వీళ్ళు డ్రాకులా అని పిలిచేవాళ్ళంట. అది కేవలం రాత్రుల్లో మాత్రమే బయటికి వచ్చి మనుషుల్ని చాలా దారుణంగా చంపేసి, వాళ్ళ రక్తం మొత్తాన్ని తాగేసి దాని బలాన్ని పెంచుకునేది. బట్ మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చస్తూ ఉండేసరికి ఊరి పెద్దలందరూ ఓ డిసిషన్ తీసుకొని ఆ డ్రాకులాతోని ఓ డీల్ ఏసుకొని నన్ని ఆ డ్రాకులాకి అప్పగించేసినారు. అప్పటినుంచి ఆ డ్రాకులా మనుషుల్ని చంపడం ఆపేసి డైలీ నా దగ్గర ఉన్న రక్తాన్ని పీలుస్తూ ఉండేది అని చెప్పి లైట్‌గా డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తే వెనకాలంతా అది కొరికిన గాయాలే ఉంటుంది. దాన్ని మా ఊరు వాళ్ళు ఎవ్వరూ అంతం చేయలేకపోయినారు. కనీసం మీరు దాన్ని అంతం చేస్తే మాత్రమే మీరు ప్రాణాలతో బయట పడగలరు అంటుంది. అట్లే ఈ పక్క ఓల్గాని అండ్ ఇంకో క్రూమేట్ ఉంటాడు. వాళ్ళిద్దరిదే అనమాట ఈరోజు నైట్ షిఫ్ట్. అలా మన ఓల్గా దాన్ని కంట్రోల్ చేస్తంటే ఆ క్రూమేట్ ఇంకోడున్నాడు గదా! వాడు దూరంలోనో ఒక ల్యాంతర్న్ ఆరిపోయుంటుంది. సో, దాన్ని వెలిగిద్దామని చెప్పి దగ్గరికి వెళ్లి చూస్తే వెనకాలే ఆ డ్రాకులా ఉంది. చీకటి గదా! వాడికి కనపడలేదు. సరే అని చెప్పి వాడు వెలిగించేసి వస్తాంటే అప్పుడే మన ఓల్గా పిలిచినట్టు సౌండ్ వినిపించేసరికి పరిగెత్తుతా వచ్చి ఏమైంది అంటే, నేనేం పిలిచినా నేనేం పిలవలేదే అంటే, అప్పుడే మన ఓల్గాకి కూడా అర్థమవుతుంది ఏదో జరగబోతోంది అని. సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి చూసొస్తాను అని చెప్పి ఆ ఓల్గా అక్కడి నుంచి వెళ్తాడో లేదో ఇంతసేపు ఆ డ్రాకులా పైనే ఉండిందేమో టక్కున ఇంకో క్రూమేట్ ఉన్నాడు కదా! వాడి మీద దూకేసి వాడి తలనేసి డమ్మ డమ్మ డమ్మని కొట్టి వాడిని అక్కడే చంపేస్తా ఉంటుంది. దాన్ని మన ఓల్గా చూసేసి మనోడిని పట్టుకుందామని చెప్పి వస్తాంటే మనోడు వెంట వెంటనే ఆ తాళ్ళంతా ఎక్కేసి పైకి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తుంటే అట్లే ఒక సైకోలాగా మనోడిని చూసి పైకొస్తుంది చూడండి. ఇంక అక్కడ సీన్ కట్ చేసి మనోళ్ళని చూసుకుంటే అట్లే పనుకున్నోళ్ళు అట్లే సైడ్‌గా పడిపోతారు. ఏమైంది అని చెప్పి పరిగెత్తా పైకి వచ్చి చూస్తే ఆ షిప్‌ని ఎవరు కంట్రోల్ చేయక ఆ అలలకు తగినట్టు ఆ షిప్ అటు ఇటు అని చెప్పి వెళ్ళేసరికి ఫస్ట్ ఆ షిప్‌ని కంట్రోల్ చేసి వీళ్ళిద్దరూ ఎక్కడ నైట్ షిఫ్ట్‌కి ఉన్నారు కదా! ఓల్గా అండ్ ఇంకో క్రూమేట్ వాళ్ళెక్కడ అని చెప్పి వెతుకుతా ఉంటే అప్పుడే ఆ బుడ్డోడి పైన ఒక్కొక్క డ్రాప్‌గా రెడ్ కలర్‌లో పడతా ఉంటుంది. ఓకే. ఆ డ్రాకులా పైనే ఉందేమో అని చెప్పి నిదానంగా పైకి చూస్తే మన ఓల్గా ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్‌లో ఉన్నాడు. వెంటనే వాడిని దింపేసి వాడిని లోపలికి తీసుకొచ్చేసి మన హీరోనే ఫస్ట్ వాడికి బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తాడు. యాక్చువల్లీ వాడికి కూడా గొంతు భాగంలోనే కట్ చేసి ఉంటుందన్నమాట. సో, వెంటనే బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వకుండా స్టిచెస్ ఏసి దాన్ని ఎలానో కంట్రోల్ చేసేస్తాడు. బట్ ఇంకో క్రూమేట్ ఉన్నాడు కదా! వాడి బాడీ కూడా కనిపించకపోయేసరికి ఇంక వాడు చనిపోయినాడనే అర్థం. చూడండి కెప్టెన్ ఆ జంతువుల్ని ఎలా అయితే కరిచిందో సేమ్ మన వోల్గాని కూడా ఎగ్జాక్ట్‌గా వాడి గొంతు భాగంలోనే కరిచింది. అది ఇంకొంతమందిని కరిచి చంపేలోపే మనం ఎలా అయినా దాన్ని పట్టుకోవాలి, దాన్ని అంతం చేసేయాలి అని చెప్పేసరికి వెంటనే కెప్టెన్ మిగతా క్రూమేట్స్ అందరిని చూసి ఆ క్రియేచర్ ఇంకా మన షిప్‌లోనే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గన్ ఎత్తుకొని మన షిప్‌లో ఉన్న ప్రతి మూల ముడుగు వెతకండి. ఎక్కడైతే ఆ క్రియేచర్ కనిపిస్తుందో వెంటనే ఆలోచించకుండా దాన్ని షూట్ చేసేయండి అంటాడు. ఇంక అందరూ గన్‌లు, టార్చులు ఎత్తుకొని ఆ డ్రాకులా ఈ షిప్‌లో ఎక్కడైనా ఉందా అని చెప్పి ప్రతి మూల వెతుకుతారు. ఇంక్లూడింగ్ ఆ కార్గో ఏరియా ఉంది కదా! అక్కడ కూడా వెతుకుతారు. బట్ ఎక్కడా కనిపించదు. అండ్ మధ్యలో మన బుడ్డోడికి ఏమైనా అవుతుందేమో అని ఆ బుడ్డోని వాయిన రూమ్‌లోనే సైలెంట్‌గా ఉండమని చెప్పేసి వాయన వెళ్ళినాక లాక్ చేసుకో ఎవరొచ్చినా డోర్ ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి వాయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక వెతుకుతారు. లాస్ట్‌కి సూర్యుడే అస్తమించేసి రాత్రి అయిపోయేసరికి ఖచ్చితంగా ఆ డ్రాకులా ఇక్కడే వస్తుందని చెప్పి వాళ్ళందరూ పైనే ఉంటే అప్పుడే ఈ ఓల్గా ఉన్నాడు కదా! వాడి బాడీ ఏదో ఒకలా షివర్ అవుతుంది. అండ్ కాసేపు తర్వాత మళ్ళీ బుడ్డోడిని చూసుకుంటే ఎవరో వస్తున్నట్టు ఏదో సౌండ్ వినిపించేసరికి హలో ఎవరు ఎక్కడున్నారు అని చెప్పి నిదానంగా వాడు డోర్ ఓపెన్ చేసుకుంటా వచ్చి చూస్తే ముందరే ఆ ఓల్గా ఉన్నాడు. ఆ అంకుల్ ఇప్పుడు ఎలా ఉన్నారు అంతా సెట్టా అని అడిగితే వాడి కళ్ళు అట్లే వైట్ కలర్ లో ఉంటుంది చూడండి. ఇంక ఒక్కసారిగా వాడిని పట్టుకునేందుకు ట్రై చేస్తుంటే వాడు ఎలానో పరిగెత్తా వచ్చి రూమ్ లోపలికి వచ్చేసి ఆ డోర్ ని లాక్ చేస్తాడు. ఓకే కనీసం ఇప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో అని చూసంటే వాడి తలతోనే ఆ డోర్ ని పగలగొట్టేందుకు ట్రై చేస్తుంటే దాన్ని చూసి భయపడిపోయిన ఆ బుడ్డోడు పరిగెత్తా లోపలికి వెళ్ళి ఆ చెక్కను టప్ అని కొడతా అంటాడు. కనీసం అలా అయినా ఆ సౌండ్ వాళ్ళకు వినిపిస్తుందేమో అని. కానీ ఇదేది తెలియని మన వాళ్ళు ఆ డ్రాకులా వస్తుంది ఇక్కడ దాన్ని చంపేద్దామని చెప్పి వాళ్ళందరూ పైనే ఉంటే లైట్ గా బుడ్డోడు కొట్టే సౌండ్ వినిపించేసరికి ఓరిని కింద కూడా చీకటిగానే ఉంటుంది కదా! కింద కూడా ఆ డ్రాకులా వచ్చేందుకు ఛాన్స్ ఉంది కదా అని చెప్పి పరిగెత్తా కిందకెళ్ళి చూస్తే ఆ ఓల్గా ఆ డోర్ నేమో పలగొట్టేసినాడు. బట్ లోపలికి వెళ్ళకుండా ఏమో దెయ్యం పడినట్టు నిల్చుకొని ఉండేసరికి వెంటనే మన వాళ్ళందరూ వచ్చి వాడిని ఎలానో పడేస్తారు. నాన్న నీకేం కాలేదు కదా! వీడేం చేయలేదు కదా! అంటే లేదు తాతయ్య అంటాడు. బట్ అట్లే వెనకాల చూసుకుంటే నిదానంగా ఆ డ్రాకులా లేస్తుంది చూడండి. ఇంతసేపటి నుంచి అది ఇక్కడే సైలెంట్‌గా కూర్చోంది. ఇంక వాళ్ళందరి కళ్ళ ముందే ఆ బుడ్డోని పట్టేసి వాడి గొంతు కొరికేసి వాడి రక్తాన్ని తాగేస్తంటే వెంటనే కెప్టెన్ ఆ డోర్‌ని పగలగొట్టుకొని లోపలికి వెళ్లి చూస్తే అప్పటికే ఆ డ్రాకులా వెళ్ళిపోయుంటుంది. వాడు కింద పడిపోయుంటాడు. చూస్తే వాడి గొంతు దగ్గరే కరిచేసి ఉంటుంది. బట్ లక్కీగా వాడు ఇంకా చనిపోలేదన్నమాట. స్టిల్ ఇంకా ఊపిరి పీల్చుకుంటానే ఉన్నాడు. వెంటనే తీసుకొచ్చేసి స్టార్టింగ్ సీన్‌లో ఆ అమ్మాయికి బ్లడ్ ఎక్కించి
ఎక్కించినాడు కదా! సేమ్ అలానే ఆ బుడ్డోడికి వాళ్ళ తాతయ్య రక్తాన్నే మన హీరో ఎక్కిస్తాడు. ఇంక అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఆ వోల్గాని పైకి తీసుకొచ్చి కట్టేసుంటారు. వాడి ఫేస్ అంతా రక్తం రక్తంగా ఉంటుంది. అండ్ ఒళ్ళంతా ఒకలా షివర్ అవుతాంటుంది. మేబీ వాడు కూడా ఆ డ్రాకులాలా మారుతాన్నాడేమో అనిపిస్తుంది. సో వాళ్ళందరూ వాడినే ఏం చూసంటే అప్పుడే వాడు నాకు ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న అలల శబ్దాలు వినిపిస్తుంది. ఎక్కడో ఉన్న గాలి సౌండ్ వినిపిస్తుంది. మీరు మనుషులు ఏమనుకుంటున్నారో అది వినిపిస్తుంది. మీ ఒంట్లో ప్రవహించే రక్తం నాకు కనిపిస్తుంది అని చెప్పి ఇలా వాడికి ఏదో ఒక పవర్స్ వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అండ్ కాసేపు తర్వాత మండుతోంది మండుతోంది అంటాడు. ఏమైందిరా అని చూస్తే మెల్లగా సూర్యుడు ఉదయిస్తాడో లేదో ఆ సన్ రేస్ వాడి మీద పడగానే వెంటనే వాడి శరీరం పెట్రోల్లా అంటుకునేస్తుంది. ఇంకా మంటలు తట్టుకోలేక వాడు గట్టి గట్టిగా అలుసంటే అప్పుడే ఆ కెప్టెన్ అసిస్టెంట్ ఉన్నాడు కదా వాడు టప్పుని షూట్ చేసి వాడిని అక్కడే చంపేస్తాడు. యాక్చువల్లీ డ్రాకులాస్ కి వ్యాంపైర్స్ కి సూర్యుడు అంటే పడదు కదా, అందుకే ఆ సూర్యుడు రాగానే వెంటనే వాడు కాలిపెంటాడు. బట్ ఆ విషయం వీళ్ళకి తెలియదు కదా, అందుకే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు, ఏదో ఒక సైతాన్ని పంపించి మనల్ని చంపేదానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు మూఢనమ్మకంగా ఏదేదో మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఆ చెఫ్ ఉన్నాడు కదా వాడే కొంచెం ఎక్కువ అరుస్తున్నాడు. కరెక్ట్ గా అదే టైంగా అసిస్టెంట్ గారు వచ్చేసి ఖచ్చితంగా అది ఇంకా మన షిప్ లోనే ఉంటుంది, సో ఎలా అయినా మనమే దాన్ని వెతికి చంపేయాలి అంటే అలా అయితే నేను వెళ్తానని చెప్పి వెంటనే మన హీరో ఆ గన్ను తీసుకుని దాన్ని ఎలా అయినా చంపేద్దామని చెప్పి ఆ కార్గో సెక్షన్ కి వెళ్తా అంటే వెనకాలే ఆ అమ్మాయి సపోర్టివ్ గా అవసరం ఉంటుంది. ఫస్ట్ లో మన హీరో రావద్దనే చెప్తాడు. బట్ ఆ అమ్మాయికి ఆ డ్రాకులా గురించి వీళ్ళందరికన్నా కొంచెం బాగా తెలుసు కదా, సో సరే అని చెప్పి ఆ అమ్మాయిని కూడా పిలుచుకుని ఆ కార్గో సెక్షన్ లోపలికి వెళ్తున్నట్టు చూపించి అట్లే ఈ పక్క ఆ బోట్ పైన ఆ షిప్ పైన చూసుకుంటే అక్కడ ఈ రోజు నైట్ షిఫ్ట్ చేస్తున్నది వీడనమాట. వాడిని ఎవరో గన్నుతో కొట్టినట్టు చూపిస్తారు. ఎవరా అని చూస్తే ఆ చెఫ్. వాడికి క్లియర్ గా తెలిసిపోయింది ఏదో ఒక సైతాన్ ఈ షిప్ లో దిగేసింది అని. సో వాళ్ళతో ఉండి సావడం కన్నా మనం బయటికి వెళ్ళి బతికిపోదామని చెప్పి వాడిని కొట్టి పడేసిన తర్వాత అక్కడ ఒక లైఫ్ బోట్ లా ఉంటుంది, దాన్ని వాటర్ లోకి వేసి వెంటనే వాడు కూడా దాంట్లో దిగేసి ఆ షిప్ కి దూరంగా వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే ఆ కార్గో సెక్షన్‌కి వచ్చేసి ఒక్కొక్క బాక్స్‌గా ఓపెన్ చేసి చూస్తుంటారు. అప్పుడే ఆ డ్రాగన్ సింబల్ ఉన్న బాక్స్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇందులోనే అది ఉంటుంది అని చెప్పి దాన్ని ఓపెన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే దానికి ఒక స్పెషలైజ్డ్ లాక్‌లా ఉంటుంది. సో ఆ అమ్మాయి ఓ లాక్‌ని అన్‌లాక్ చేసిన తర్వాత మిగతా లాక్స్‌ని కూడా అన్‌లాక్ చేసి మన హీరో దాన్ని ఓపెన్ చేసాడో లేదో టక్కున అమ్మాయి షూట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే అందులో ఆ డ్రాకులా లేదు. జస్ట్ ఒక స్టిక్ మాత్రమే ఉంటుంది. మరి ఆ డ్రాకులా ఎక్కడికెళ్ళింది అని చెప్పి ఆలోచిస్తుంటే అటే ఈ పక్క ఆ చెఫ్ గాడు ఆ లైఫ్ బోట్ తీసుకొని వచ్చేస్తున్నాడు కదా, అప్పుడే వాడికి ఆపోజిట్ లో ఏదో వెయిట్ గా కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఏంట్రా అంటే ఎలానో ఆ డ్రాకులా వీడి దగ్గరకు వచ్చేసి ఇంకా ఒక్కసారిగా వాడిని అటాక్ చేసేసరికి వాడు గట్టిగా అరుస్తున్నట్టు చూపించి మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే ఆ లైఫ్ బోట్ కనిపించట్లేదు అని చెప్పి ఇప్పుడే వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ పక్క ఈ పక్క అని చెప్పి వెతుకుతుంటే అప్పుడే ఆ లైఫ్ బోట్ నిదానంగా వీళ్ళ షిప్ వచ్చి గుద్దుకుంటుంది. అండ్ ఆ లైఫ్ బోట్ పైన అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్స్ కనిపిస్తుంది. ఇంకా చెఫ్ గారు చనిపోయిన విషయం ఆ కెప్టెన్ కి చెప్దామని పరిగెత్తా వచ్చి చూస్తే ఆల్రెడీ కెప్టెన్ చాలా సాడ్ గా ఉన్నాడు. విషయం ఏంటి అంటే ఆయన మనవడు చనిపోయినాడు. చిన్న పిల్లోడు చనిపోయినాడు అని తెలియగానే ఆ షిప్ లో ఉన్న వాళ్ళంతా ఒకలా అయిపోతారు. ఇంకా బాడీని కూడా ఇక్కడే ఉంచుకోలేరు కదా, సో దానికి కావాల్సిన రిచువల్స్ అని చేసి వాడిని ఫుల్ గా ప్యాక్ చేసి ప్రే కూడా చేసి ఇంకా వాడిని ఆ వాటర్ లోకి తోసేద్దామని చెప్పి ఆ కెప్టెన్ ని పిలిస్తే వాయన దగ్గరకు వస్తాడు. పుష్ చేయడానికి ముందు వాడిని చూస్తే లైట్ గా కదిలినట్టు కనిపిస్తుంది. లేదు నా మనోడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు అని చెప్పి వాడిని ఓపెన్ చేసి చూస్తే వాడే ఆల్రెడీ ఆ డ్రాకులా ద్వారా కడవబడ్డాడు కదా, సో వాడు కూడా ఇప్పుడు ఒక డ్రాకులా మారిపోయినాడు. సో ఆ ఎండ వాడి మీద తగలగానే వెంటనే భగ్గుమని మండుకునేసరికి వాడిని గట్టిగా పట్టుకునేసిన ఆ కెప్టెన్ కి చేతులు ముఖం అని చెప్పి రెండు కాలిపోతుంది. వెంటనే మన హీరో ఆ కెప్టెన్ ని సైడ్ దోయేసి ఆ బుడ్డోని ఆ వాటర్ లోనే తోయేస్తాడు. ఇంకా కెప్టెన్‌కి కూడా కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ ఏం చేద్దాం, ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తుంటే మన హీరో మాత్రం ఒకే ఒక విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్తాడు. మనం ఆ డ్రాకులాని ఇక్కడే అంతం చేయకుండా ఇంగ్లాండ్‌కి తీసుకెళ్ళినట్లయితే మనమే దానికి ఆహారాన్ని అందించినట్లు అవుతుంది. ఆల్సో ఆ ఒక్క డ్రాకులానే ఆ ఇంగ్లాండ్ మొత్తాన్ని చంపి తినేస్తుంది. సో మనం ఎలా అయినా ఇంగ్లాండ్‌ని చేరుకునే లోపే ఆ డ్రాకులాని అంతం చేసేయాలి. దానికోసం ఈ షిప్‌ని తగలబెట్టడానికి కూడా మనం వెనకాడకూడదు అంటే ఆ అసిస్టెంట్ ఉన్నాడు కదా వాడు ఒకలా అయిపోతాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత వాడే కెప్టెన్ అయిపోతాడు. వాడికే ఈ షిప్ కదా, సో స్టార్టింగ్ లో ఒప్పుకోడు. బట్ అది ఒక్కొక్కరిని చంపుతూ రావడం, ఇన్ కేస్ అది ఇంగ్లాండ్కి వెళ్తే మనుషులందరినీ ఎంత దారుణంగా చంపేస్తుంది అని చెప్పి ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ కి గుండెని రాయి చేసుకుని వాడు కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా దానికోసం కావాల్సిన ఏర్పాట్లు, ట్రాప్లు, గన్లు అన్ని రెడీ చేసుకుంటారు. ఆ కార్గో నుంచి బయట రావడానికి ఇది ఒక్కటే కదా మార్గం, సో దాని మొత్తాన్ని సీల్ చేస్తారు. ఆల్సో గన్స్ అన్నిటిని పైకి పంపిస్తారు. ఇన్ కేస్ పైన ఎవరన్నా ఉన్నా డ్రాకులా ఈ ప్లేస్ కి వచ్చినా కూడా పై నుంచి దాన్ని షూట్ చేసి చంపేయచ్చు అని.
మొత్తానికి ఈ రోజు రాత్రి రక్తపాతమే అన్నట్టు చూపిస్తారు. ఇంగా ఈ విషయాన్ని కెప్టెన్‌కి చెప్దామని వస్తే, ఆయన టక్కని గన్నెత్తుకునేసి పిచ్చోల్లా మనోడిని షూట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఏంటంటే ఇంతసేపే ఆ డ్రాకులా వచ్చిందంట. చనిపోయిన ఆ మనవడిని అదే మళ్ళీ తీసుకొస్తా అని చెప్పిందంట. సో, మీరు దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మన హీరోని షూట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే, కరెక్ట్‌గా అదే టైంకి ఆ అమ్మాయి పరిగెత్తా మధ్యలోకొచ్చి, చూడండి కెప్టెన్ అది ఒక ఈవిల్ క్రియేచర్ లాంటిది. చనిపోయిన మనుషుల్ని దేవుడే తిరిగి తీసుకురాలేడు అన్నప్పుడు అది ఒక ఈవిల్. అదెలా తీసుకొస్తుంది? దానికి కావాల్సినంత కేవలం రక్తం మాత్రమే. దానికోసం అది ఎంతమందినైనా చంపుతుంది, ఎంతమందినైనా మాయ చేస్తుంది, ఎంతమందినైనా ఏమైనా చేస్తుంది. మీ మనవడు చనిపోయినాడు కెప్టెన్. వాడి ఆత్మ శాంతించాలని కోరుకోగలమే తప్ప, వాడు మళ్ళీ తిరిగి రావాలని చెప్పి మనం ఎంత కోరుకున్నా వాడు తిరిగి రాలేడు. సో, దయచేసి మాకు కొంచెం సపోర్టివ్‌గా ఉండండి. ఈరోజు నైట్ ఎలా అయినా ఆ డ్రాకులని మనం అంతం చేసేద్దామని చెప్పేసరికి, ఆయన కూడా ఆ గన్ను దింపేసి మనోళ్ళకు సపోర్టివ్‌గా నిలుస్తాను అన్నట్టు చూపిస్తారు. ఇంక అట్లే బయట చూసుకుంటే చీకటి కూడా పడిపోయి ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్స్‌లో గన్స్ పెట్టుకొని రెడీగా ఆ డ్రాకుల కోసం వెయిట్ చేసంటే, అప్పుడే సడెన్‌గా అదేదో మంచు పొగ లేదంటే నార్మల్ పొగ తెలీదు. బట్ అది ఆ షిప్ మొత్తం కవర్ చేసేసరికి జస్ట్ ఒక 5 అడుగుల దూరంలో ఏముందో కూడా కనిపించదు. సో, వాళ్ళందరూ అలర్ట్‌గా ఉంటే అట్లే సర్రని చెప్పి ఎగురుకుంటా వెళ్తుంది చూడండి. వాళ్ళందరికీ గుండె చల్లగా అయిపోతుంది. దానికెలా రెక్కలు మొలిచింది అని. మేబీ ఇంతమందిని చంపి వాళ్ళ రక్తం మొత్తం తాగిన తర్వాత దాని ఎనర్జీ డబుల్ అయ్యి రెక్కలు కూడా మొలిచేసిందేమో. మేబీ దానివల్లే ఆ చెఫ్ గాని కూడా ఎగురుకుంటా వెళ్లి చంపేసింది అనుకుంటా. అలా వాళ్ళందరూ వెతుకుతా అంటే సడెన్‌గా అసిస్టెంట్ గాడి పక్కన ఇంకోడున్నాడు గదా! వాడిని పట్టేసి అక్కడే కొరిగేసి ఒక్కసారిగా లాగేసరికి వాడక్కడే చనిపోతాడు. వెంటనే మనోడు దాన్ని షూట్ చేసైనా చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే ఆ పొగ వల్ల అసలు ఏం కనిపించట్లేదు. ఇంక మెల్లగా కిందకి దిగి దాన్ని కింద నుంచి షూట్ చేద్దామని చెప్పి మెల్లమెల్లగా దిగుతాంటే ఒక్కసారిగా వచ్చి అటాక్ చేస్తుంది చూడండి. అంత హైట్ నుంచి కింద పడి ఆ కార్గో సెక్షన్‌లోనే పడిపోతాడు. దానివల్ల వాడి కాలే విరిగిపోతుంది. ఇంకా వెయిట్ చేసే ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా చనిపోతారని వెంటనే ఆ లైఫ్ బోట్‌ని సిద్ధం చేయండి. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ షిప్‌ని తగలబెట్టేయాలి అని చెప్పేసరికి మన హీరోయిన్ ఆ లైఫ్ బోట్‌ని రెడీ చేస్తాంటే ఆ గ్యాప్‌లో ఆ డ్రాకులా నిదానంగా కార్గో సెక్షన్‌లోకి వచ్చేసి ఆ అసిస్టెంట్ గాడు ఎక్కడున్నాడో కనిపెట్టి వాడిని అక్కడే కొరికే చంపేస్తుంది. ఇంక మిగిలింది మన కెప్టెన్, హీరోయిన్ మాత్రమే అన్నమాట. సో, కెప్టెన్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే ఆయన ఆ క్రూసిఫిక్స్‌ని బయటికి తీసి "నువ్వొక శైతానివి. మేము దైవపుత్రులము. నిన్ను దేవుడు శిక్షించు కాక" అని చెప్పి ఆయన కంటిన్యూయస్‌గా మంత్రాలు చదువుతాంటే దానికి అసలు ఫరక్ కూడా పడట్లేదు. ఇంక ఒక్కసారిగా వాడిని అటాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మన హీరో పరిగెత్తా వచ్చి చూస్తే వాడిని కొరిగేసి ఆ స్టీరింగ్‌లా ఉంటుంది కదా! దానికే కట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక మన హీరో కూడా ఆ కట్లు విప్పి చూస్తే దాన్ని ఎలా అయినా ఇంగ్లాండ్ వెళ్ళేలోపే మీరు దాన్ని అంతం చేయాలి అని చెప్పి వాడు అట్లే చనిపోతాడు. ఇంక మనోడికి ఓపిక పోతుంది. మనోడికి కోపమొచ్చేస్తుంది. అమాయకులపై, బలహీనులపై కాదు నీ ప్రతాపం. కుదిరితే నాతో వచ్చి తలపడు అని చెప్పేసరికి ఏకదం వచ్చేస్తుంది. ముందు వణుకుతూ లేచి నిలబడ్డానికి కూడా శక్తి లేకుండా ఉన్న ఆ డ్రాకులా ఇప్పుడు 10 రెట్లు బలంగా, 10 రెట్లు వేగంగా మారిపోయింది. సో, ఒక్కడిచ్చేసరికి మన హీరో ఎగిరి వెళ్ళి లేదో మళ్ళీ మనోడి దగ్గరికే వచ్చి కొరికి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే టప్పని చెప్పి వెనకాల ఒక బుల్లెట్ దిగుతుంది. ఎవరా అని చూస్తే మన హీరోయిన్. యాక్చువల్లీ మన హీరోయిన్ ఆ డ్రాకులా సంహౌ ఎలానో కనెక్ట్ అయి ఉన్నారనమాట. సో, మన హీరోయిన్ ఎక్కడున్నా దానికి తెలిసిపోతుంది. అది ఎక్కడున్నా కూడా మన హీరోయిన్‌కి తెలిసిపోతుంది. సో, పరిగెత్తా వచ్చి ఒక్కసారిగా మన హీరోని చంపేస్తుందేమో అని చూస్తే తన్నేం చేయదు. జస్ట్ తన రెక్కలతో కప్పేస్తుంది. వెంటనే మన హీరో ఓ గొడ్డలెత్తుకొని దాని వీపు మీదే ఒక్కటిచ్చేసరికి అది నొప్పితో తనకలాడతాంటే ఆ గ్యాప్‌లో తప్పించుకునేద్దామని చెప్పి పరిగెత్తా వెళ్తాంటే వెంటనే అది మళ్ళీ వచ్చేసి మన హీరోని గొంతు పట్టి అట్లే పైకి లేపేస్తుంది. ఇంక వాడిని కూడా చంపేసి వాడి రక్తాన్ని తాగేద్దామని వాడి గొంతు పైనే ఒక లైనేసి అటే కొరికేందుకు దగ్గరికి వస్తాంటే ఆ గ్యాప్‌లో మన హీరోని ఒక రోప్‌ని కట్ చేస్తుందో లేదో ఒక పెద్ద చక్కొచ్చి దాని మీదే పడేసరికి వెంటనే మన హీరోయిన్ ఇద్దరు ఆ లైఫ్ బోట్ మీదే దూకేస్తారు. ఆ డ్రాకులా ఆ ట్రాప్ నుంచి తప్పించుకోవడానికి ఆ షిప్ నే ఒక ఊపేస్తంటే ఆ షిప్ కూడా లైట్ గా డిస్టర్బ్ అవుతా ఉంటుంది. అట్లే జూమ్ వచ్చేసి చూస్తే వీళ్ళు ఎలానో ఆ ఇంగ్లాండ్ పోర్ట్ దగ్గరికి వచ్చేసినారు. దాన్ని ఆ టవర్ లోనే ఇద్దరు చూసేసి పరిగెత్తా వస్తున్నట్టు చూపిస్తే ఆ షిప్ కూడా వేగంగా వచ్చి అట్లే గుద్దుకున్నట్టు చూపిస్తారు. దాని వల్ల ఆ ట్రాప్ నుంచి ఆ డ్రాకులా కూడా రిలీజ్ అయిపోయిందనే చెప్పొచ్చు. అట్లే మనోళ్ళు ఇద్దరిని చూసుకుంటే మనోళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆ ఇంగ్లాండ్ దగ్గరకు వచ్చేసినారనమాట. సో, అలా తేలుకుంటూ వెళ్తాంటే అప్పుడే మన హీరోయిన్ కళ్ళని చూపిస్తారు. ఆల్మోస్ట్ వైట్ కలర్ లో మారిపోయింది. తన్ని ఆల్రెడీ ఆ వ్యాంపైర్ కర్చి తన మొత్తం బ్లడ్ ని లాగేసేదే కాక తన్ని కూడా ఒక వ్యాంపైర్ గా మార్చేసినట్టుంది. అందుకే అలా మారిపోయి ఉంటుంది. తను కంప్లీట్ గా ఒక డ్రాకులా అలా మారకూడదు అంటే తనకు కంటిన్యూస్ గా బ్లడ్ కావాల్సి వస్తుందన్నమాట. ఆ డ్రాకులా లాగా ఓ మనిషిని చంపేసి వాళ్ళ రక్తానైనా తాగొచ్చు. లేదంటే మన హీరో ట్రీట్మెంట్ చేసినట్టు కంటిన్యూస్ గా బ్లడ్ ని ఎక్కిస్తూ ఉన్న బ్లడ్ ని ప్యూరిఫై చేస్తూ
ఉండాలన్నమాట. అలాంటప్పుడు కంటిన్యూస్‌గా బ్లడ్ కావాల్సి వస్తుంది కాబట్టి, నేను జీవించింది చాలు. దాని నుంచి నన్ను విడిపించడమే నాకొక ఫ్రీడమ్ అని చెప్పి మన హీరోకి థాంక్స్ చెప్పేసి, తను అట్లే ఆ సూర్యుడు ఉదయిస్తున్న వైపు వెళ్తున్నట్టు చూపిస్తారు. అట్లే లాంగ్ షాట్‌లో చూసుకుంటే, ఆ సన్ రైజ్ తన మీద పడగానే వెంటనే బగ బగ బగని మండి కాలి బూడిదైపోతుంది. అట్లే మన హీరో ఆ ఇంగ్లాండ్‌కొచ్చేసాడు. అట్లే కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే ఏదో ఒక షిప్ వచ్చి ఇంగ్లాండ్‌లో క్రాష్ అయిపోయింది. దాంట్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో లేదు అని చెప్పి న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతా ఉంటుంది. పక్కనే మన హీరో కూడా కూర్చుంటాడు. ఆల్సో ఇంకొక న్యూస్ కూడా వినిపిస్తుంది. ఈ ఇంగ్లాండ్‌లో రాత్రయితే సడెన్‌గా జనాలందరూ మిస్ అయిపోతున్నారంట. సడెన్‌గా ఎక్కడికో వెళ్ళిపోతున్నారంట. అసలు వాళ్ళకేమైంది? వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనే విషయం కూడా అంతు చిక్కట్లేదు అని చెప్పి ఈ న్యూస్ కూడా ప్లే అవుతా ఉంటుంది. అప్పుడే మన హీరో ఓ ప్లేస్‌లో కూర్చొని మన హీరోయిన్‌ని డ్రా చేస్తంటే అదే ప్లేస్‌లో కొంచెం దూరంలో ఎవరో ఒకరు కోటేసుకొని, క్యాప్ ఏసుకొని, చేతిలో మనం స్టార్టింగ్ సీన్‌లో ఆ డ్రాకులా యొక్క పెట్టెలో కేన్‌ని చూసినాం గదా! ఐ మీన్ స్టిక్‌ని. ఆ స్టిక్‌ని పట్టుకున్నట్టు చూపిస్తారు. ఆబ్వియస్‌లీ అది ఆ డ్రాకులానే అన్నమాట. మనుషుల రక్తం తాగి ఇప్పుడు 100 రెట్లు పవర్‌ఫుల్‌గా మారిపోయింది. అట్లే వెళ్ళేటప్పుడు మన హీరో గొంతు పైన ఓ లైన్‌లా వేసుంటుంది గదా! దాన్ని టచ్ చేస్తూ వెళ్తుంది చూడండి. టక్కున మన హీరోకి అర్థమైపోతుంది ఆ డ్రాకులా ఇక్కడే ఎక్కడో ఉంది అని. సో, పరిగెత్తుతా బయటికొచ్చి చూస్తే అది ఎక్కడ కనిపించదు. బట్ మనోడికి క్లియర్‌గా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ డ్రాకులా ఇక్కడే ఎక్కడో ఉంది అని. బికాజ్ మన హీరోయిన్‌కి ఆ డ్రాకులాకి ఒక కనెక్షన్ ఏర్పడి ఒకరి ప్రెజెన్స్ ఇంకొకరికి ఎలా అయితే తెలుస్తుందో ఇప్పుడు మన హీరోకి ఆ డ్రాకులాకి ఒక కనెక్షన్ ఏర్పడి మన హీరో దాని చుట్టూ ఉన్న దానికి తెలుస్తుంది. మన హీరో చుట్టూ ఆ డ్రాకులా ఉన్నా కూడా మన హీరో సెన్స్ చేయగలడు. సో, ఖచ్చితంగా ఆ డ్రాకులాని నా చేతులారే చంపుతాను అన్నట్టు చూపించి ఇక్కడే ఈ మూవీని కూడా ముగించేస్తారు. సో, ఎలా ఉంది గైస్ మూవీ? బావుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.